అందుకనే ప్రియులారా బాగా ఇంకో విషయం కూడా బాగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కోరా కుమారులు తమతో ప్రత్యేకించుకోవడం కాకుండా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు. కొంతమంది ఈ రీతిగా కూడా ఉంటారు. అటు పాపంతో ఏకీభించరు, కోరాహు అదే వారితో ఏకీభించరు, కానీ దాంట్లో నిశ్శబ్దం అయిపోతారు. ఇటు కాదు అటు కాదు, మధ్య రకంగా ఉండిపోతారు. అది కూడా పనికిరాదండి. కోరా కుమారులు ఆ తండ్రితో ఏకీభించకుండా ఇక్కడ దేవుని చిత్తంతో ఏకీభిస్తున్నారు. ఎవరైతే దేవుని సాంగత్యం చూస్తున్న వారికి ఎలాంటి అనుభవం ఉంటుందంటే ప్రేమైన ఉంటుందంటే దైవ తత్వం, మరి మహిమను, దైవుని గొప్పతనాన్ని మరి తెలుసుకోగలరు. కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకుందాం ప్రేమితారా. ఈ సమయంలో మన కీర్తనలో పొందాం. ప్రేమ 45వ కీర్తన ప్రేమరా, మరి అది ఒక్కోగాతాన్ని మరొకసారి చదువుదాం. ప్రధాన గాయకునికి శోషనీయులను రాగం మీద పాడదగిన అది. ద్వారా ఇక్కడ ఒక మాట రాయబడింది, ఒక రాగం గురించి రాయబడింది. మనకి అందరికి తెలుసు, మరి పాటల్లో రాగాలు ఉంటాయి. అర్థమైందండి. మరి ఆనాడు మరి యూదులు కూడా చక్కగా పాటలు పాడి దేవుని ఆరాధిస్తారు. అనేక రాగాలతో కూడినటువంటి ద్వారా ఇక్కడ కూడా ఒక రాగం ఉంది. అదేంటంటే శోషనీయులను రాగము. అంటే శోషనీయుల రాగము, శోషనీయులు అంటే అర్థం ఏంటంటే ప్రియమైన బిళ్ళారా, లిల్లీస్ లేకుంటే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం రాయబడింది ఏంటంటే ప్రియులారా తామర పుష్పము లేదా సారోను పుష్పము అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ పాట ప్రేమ గీతం అంట. ఏ గీతం అది? ఇది ప్రేమ గీతం. చూడండి, కింద రాయబడింది, కోరా కుమారుని రచించిన దైవ ధ్యానము. శోషనీయులు అనగా లిల్లీస్ అని అర్థము. అర్థమైందండి. లిల్లీ తెలుగులో ఏమో ద్వారా తామర పుష్పము. పరమగీతం చదివినట్లయితే ఈ లిల్లీస్ ఇవ్వబడినటువంటి పేరు ఏంటి చూడండి ఒకసారి. ద్వారా పరమగీతములు 2వ అధ్యాయము, పరమగీతములు 2వ అధ్యాయము, నేను షారోను పొలములో పూయ పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను. అంటే పద్మముతో క్షమించాలి, ఇందాక ద్వారా వేరే చెప్పాను. ఏంటంట లిల్లీస్ అంటే ఏంటంటే పద్మము. అర్థమైందండి. పద్మము, లిల్లీస్ అంటే అర్థమైంది పద్మము అనగా పుష్పము. దీని ద్వారా ఈ పుష్పము దేనికి సాదృశ్యం వస్తుందంటే ప్రేమకు సాదృశ్యముగా వస్తుంది. ఈ కీర్తన ప్రేమను గురించి వ్రాయబడినటువంటి కీర్తనగా మనం చూస్తుంటాం. ప్రేమ అనేది ఏంటంటే సన్నిహిత సంబంధాన్ని చూపిస్తూ ఉంది. అర్థమందరూ ఈ 40వ కీర్తన ప్రేమ ద్వారా మరి శోషనీయుల ఏంటిది రాగము అంటే ప్రేమ ద్వారా మరి దాని అర్థము పద్మము అని అర్థము. పద్మము దేని చూపిస్తుందంటే ప్రేమను చూపిస్తూ ఉంది. అర్థమవుతుందండి. ప్రేమను గురించి, ఎలాంటి ప్రేమను గురించి చూపిస్తుంది అంటే ప్రేమ ఈ కీర్తన ప్రేమైన బిలారా బాగా అర్థం చేసుకోవాలి. ఈ కీర్తన మనం చదివినప్పుడు ఈ కీర్తన ఒక వివాహమును గురించి వ్రాయబడిన కీర్తనగా చూస్తుంటున్నా. ఈ కీర్తన ఒక వివాహమును గురించి వ్రాయబడిన కీర్తనగా మనం చూస్తుంటున్నా. ఈ ఏ వివాహం అంటే దేని వివాహం చూపిస్తుందంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు గురించి, అలాగే సంఘం గురించి వ్రాయబడిన కీర్తన. అందుకే అనేక సార్లు మనము లోకరీతిగా జరుగుతున్న వివాహంలో కూడా ఈ కీర్తన మనం చదువుతూ ఉంటాం. అర్థమవుతుంది. దీని వివాహ కీర్తనని కూడా అనొచ్చు. ప్రియమైన బిల్లారా, ప్రేమను గురించిన కీర్తన, వివాహ కీర్తన. ఇక్కడ యేసు ప్రభుని ఒక పెళ్లి కుమారుడుగాను, సంఘాన్ని ఒక పెళ్లి కుమార్తెగాను మనం చూస్తున్నాం. అది అర్థమవుతుందండి. ఇక్కడ మన దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ప్రేమ ద్వారా మరి పెళ్లి కుమారుడుగా యేసు ప్రభుని చూస్తున్నాం. అర్థమైందండి. ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాం? పెళ్లి కుమారుడు రాజుగాను పెళ్లి కుమారుడుగా చూస్తున్నాం. అలాగే ప్రేమ సంఘాన్ని సంఘకు రాయబడింది పెళ్లి కుమార్తెగా ప్రేమ ద్వారా మరి మనం వర్ణించబడినది, ఒక వివాహం గురించి వర్ణించబడినది. ఈ విషయాన్ని సత్యాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఈ కీర్తన మనం చదివినప్పుడు ఎందుకంటే ప్రేమ ద్వారా మనం మొట్టమొదటి వచనం మనం చదువుదాం. ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానిస్తూ వస్తుంటే
మనకు బాగా అర్థమవుతుంది. కానీ మొట్టమొదటిగా ఇక్కడ చదవబడిన వాక్యం, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గురించి రచించిన దాన్ని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాడు వలి కలం వలె ఉన్నది. ఒక మాట, మొట్టమొదటి మాట మనం చదువుతున్నాం ఏంటంట, ఒక దివ్యమైన సంగతి అంటే చూడండి, దివ్యమైన సంగతి ఏంటంటే ఒక గొప్ప సంగతి, ఆశ్చర్యమైన సంగతి. ఒక ఆశ్చర్యమైన సంగతి ఏముందంట, తన హృదయం నింపబడిందంట. నా హృదయం అంటున్నారు. ఈ కీర్తన నా అనే పదం ఎవరు చూసంటే తండ్రి అయిన దేవుని సూచిస్తుంది. అర్థమైందండి? నా అన్నప్పుడు ఎవరు చూస్తుంది? ఇంకా తండ్రిని గురించి చూపిస్తా ఉంది ప్రేమ. అందుకే అన్నాడు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుతున్నది. తన హృదయం అంట ఉప్పొంగుతుందంట. అర్థమైందండి? ఏది ఉప్పొంగుతుంది? ఉప్పొంగడం అంటే ఏంటండి? ఫుల్లుగా నింపబడి అందులో ఉండలేక బయటికి పొంగుతాంటారు. మనం ఆల్రెడీ ఆహారం వండేటప్పుడు ఏమవుతుంది? పొంగటం మనం పాలు మరిగేటం పొంగటం మనం చూస్తాం. ఆ రీతి హృదయం అంటే లోపు ఉండలేక బయటికి ఏమో పొంగి పొరలుతూ ఉండేటట్టు అనుభవం. ఒక విశ్వాసి కూడా ప్రియమైన బిడ్డలారా, దేవుని సంబంధమైనటువంటి ఆత్మీయమైన విషయాలతో నింపబడి ఉన్నప్పుడు, లేకుంటే దేవుని గురించినటువంటి విషయాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ గొప్ప సంగతులతో నింపబడిన నువ్వు ఏం చేద్దాం? ఇలా పొంగుతూ ఉంటుంది. అది కీర్తనగారు అంటున్నాడు, నా హృదయం నిండి పొరలు చూడు అంటున్నాడు. నా హృదయం అవుతుంది, నా గిన్నె ఏమవుతుంది? నిండి పొర్లుతున్నది అంటున్నాడు. ఇదే రీతిగా విశ్వాసమైన మనము కూడా, విశ్వాసమైన మనము, ఒక యవనస్తులైన మనము ఏ విషయము చేత నింపబడి ఉన్నాం? కొత్త నిబంధన చదివినప్పుడు ద్వారా హృదయం వినే దాన్ని బట్టి నోరు పలుకును అని రాయబడి ఉంది. అర్థమైందండి? నీ హృదయము ప్రియమైన బిడ్డారా, ఏదైతే ఉందో అది ఏమవుతుంది? బయటికి వస్తుంది. ఇక్కడ ఈయన హృదయము ఏది నింపబడిందంట? నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. దేని గురించి నింపబడింది తెలుసా? ఈయన హృదయము రాజును గురించి, రాబోతున్నటువంటి మెస్సయ్య గురించి. మెస్సయ్య అంటే రారాజుగా ఈ ప్రపంచాన్ని ఏడడానికి, అలాగే జరగబోతున్నటువంటి వివాహ విందును గురించి ఏముంది? తన హృదయం నింపబడి ఉంటాయి. దాని గురించి నేనేం చేయాలి? పలకాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం వింటుంది మీరు, దేవుని వాక్యం వింటుంది మీ హృదయాలలో దేని నింపబడి ఉంటుంది? నీ లోపల నుంచి ఏమొస్తుంది? ఏం పలుకుతుంది? చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. నీ హృదయం దేనికి నింపబడి ఉందో అదే నీ నోటుకుండా వస్తుంది. బాగా అర్థం చేస్తుంది. లోక సంబంధమైన విషయాల చేత నింపబడి ఉంటే లోకసమైన మాటలు, లోకసమైన కార్యాలు, లోకసమైన వివరాలు ఇవే ఏం చేస్తాయి? నీ నోటుకుంటా మాట్లాడుతూ ఉంటావు. అదే ఆత్మసమైన విషయాలతో నింపబడినట్లయితే వారి గురించి మాట్లాడదు. అందుకే చూడు, ఒకసారి మత్తయి సువార్త 12:32 చదువుదాం. 34 చదవండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయం మందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. చూడండి ఏమన్నాడు? హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి దన్నిధనం నుండి సద్విషయము చెట్టును, దుర్జనుడు తన చెడ్డ దన్నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నువ్వు సజ్జనుడువా దుష్టుడమా?
మంచి వారం అయితే ఏం చేయాలి? మంచి విషయాలే మాట్లాడాలి. అర్థమైంది? మంచి అనేది ఇది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలిగేది. అందుకే అపోస్తలుడు పౌలు చెప్తా ఫిలిప్పీలో, మీలో సత్క్రియను ఆరంభించిన వాడు ఆయన వచ్చే వరకు కూడా ఏం చేద్దాన్ని కొనసాగిస్తాడు. మనలో ఒక రక్షణ పొందిన విశ్వాసి హృదయంలో దేవుడు ఒక మంచి పనిని ప్రారంభించాడు, మంచి కార్యం ప్రారంభించాడు. కాబట్టి ఆ మంచి విషయాలు ఏమవుతుంది? పొంగి పొరలి పారుతూ ఉండాలి. అందుకే వరకు మనకు రాయబడింది, ఆయన విశ్వాసం ఉంచి వాడే యొక్క కడుపులో నుండంట జీవ జల నదులు ఉబికి పారుడంట. నిజం మన హృదయంలో ఏమి నింపబడి ఉంది అని చాలా ముఖ్యమైనది. కానీ అంతరంగంలో కోపంతో నింపబడి ఉందనుకోండి, బయట కూడా కోపమే వస్తుంది, పగ వస్తుంది, ద్వేషం వస్తుంది. చెడుతనంతో నింపబడి ఉంటే ఆ చెడుతనమే వస్తుంది. కానీ ఒక నిజమైన వ్యక్తి, నిజంగా రక్షణ పొందిన విశ్వాసి హృదయంలో దేవుని చేత, దేవుడి వాక్యం, దేవుని ఆత్మ నింపబడినట్లయితే దేవుని ద్వారా ఆత్మసమైన విషయాలు, ఆత్మమైన మాటలు, ఆత్మీయ క్రియలు ఏమవుతుంది నోటికుండా వస్తూ ఉందని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని నడిపి ద్వారా సజ్జనుడు ఇంకా తన మంచి దన్నిధిలో నుండి సద్విషయములను తెచ్చును. నీలో నుంచి రావాల్సింది ఏంటంటే మంచి విషయాలు రావాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు మంచి విషయాలు రావాలి, కానీ చెడు విషయాలు ఏమాత్రము రావడానికి వీల్లేదని దేవుని వాక్యం చెప్తుంది. ఇదే మాట ఇంకొక చోట రాయబడి చూడండి, సామెతల గ్రంథం 16:23 చదువుదాం. సామెతలు 16:23. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. 16:23 ఏమంట? జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. నిజంగా నీ హృదయం జ్ఞానం నింపబడినట్లయితే, జ్ఞానం అంటే ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తే. అదే మనకేమన్నాడు దేవుడు? మనకి జ్ఞానమును శక్తి ఉన్నాడు. క్రీస్తే మన జ్ఞానం. క్రీస్తు ద్వారా నింపబడినట్లయితే నువ్వేం చేస్తావు తెలుసా? ప్రియం ద్వారా ఏమవుతావు? ప్రియమైన పిల్లలు ఏం చేస్తావు? వాడి నోటి మాట తెలివిని కలిగించును. అంటే వాటి నోటి మాట వల్ల ఏం చేస్తుంది? మంచి విషయాలు, తెలివి సంబంధమైన విషయాలు వస్తాయంట. తర్వాత ఏంటంటే వాడి పెదవులు విద్యను విస్తరింపచేయరు. విద్య అంటే ఏంటి? ఇతరులకు నేర్పిస్తుంది. ఇతరులకు ఏం చేస్తుందంట? నేర్పిస్తుంది. ప్రియమైన పిల్లలు విషయాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 15:28 కూడా చదువుదాం. 28 నీతిమంతుని మనస్సు యుక్తముగా ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిను నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. చూడండి, నువ్వు నిజంగా నీతిమంతులు అయితే మన హృదయంలో ఏముంటుంది? నీతిమంతుల హృదయం మనసులో ఏముంటుందంట? యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చును, ప్రయత్నిస్తున్నాను. అంటే ఒక వ్యక్తితో ఎలాగో మంచిగా జవాబు చెప్పాలో అలా చెప్తారు. చాలా మంది జవాబు ఎలా చెప్పాలో తెలియదు, మూర్ఖంగా మాట్లాడుతుంటారు, తిరస్కారంతో మాట్లాడుతుంటారు, కోపంతో మాట్లాడుతుంటారు. ద్వారా ముఖ్యంగా యవనస్తులు తల్లిదండ్రులు కావచ్చు, ఇతరులతో ఏం చేస్తారండి? ర్యాష్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది ఎలాంటి? ఇదేవారంటే వీరెవరు? జ్ఞానం లేని వారు, నీతిమంతులు కాదు. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే, నీతిమంతుడు అర్థం ఏంటంటే దేవుని విశ్వాసం ఉంచిన వ్యక్తి. నిజంగా దేవుని విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే నువ్వేం చేస్తావు? ప్రేమ ఎలాంటి మాటలు మాట్లాడుతాడంట? యుక్తమైన ప్రత్యుత్తరం ఇస్తాడంట. మంచి యుక్తం అంటే సరి అయిన జవాబు ఇస్తాడు, సరి అయిన జవాబు ఇస్తాడు, అంతేగాని చెడ్డ మాటలు మాట్లాడు. కాబట్టి ప్రేమ ద్వారా ఒక విశ్వాసులుగా మన హృదయం దేశం నింపబడి ఉండాలంటే మంచి విషయాలతో నింపబడి ఉండాలి, దేవుని గురించిన విషయాలతో నింపబడి ఉండాలి. లెక్కేశ్వరుడు అంటున్నాడు పేరుంటారా ఒక దేని గురించి అంట? దివ్యమైన సంగతి. ఏంటి దివ్యమైన సంగతి? మాంసంగా ఎవరి గురించి? పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తుని గురించి. నేను యవనస్తుల హృదయాల్లో కూడా యేసు ప్రభు
పెళ్లి కుమారుడుగా వరుడుగా రాబోతున్నటువంటి ఆయన యొక్క విషయముతో మన హృదయాన్ని నింపబడి ఉండాలి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఉదయం కూడా ద్వారా దేవుడు నింపబడి ఉండాలండి. ఆ దివ్యమైన సంగతి ఏంటి? దివ్యమైన సంగతి రాబోతున్న రాజు గురించి, రారాజు గురించి, పెళ్లి కుమారుడుగా రాబోతున్న ప్రియుడైనటువంటి యేసు క్రీస్తును గురించినటువంటి యొక్క ధ్యానము తరింపబడి ఉండాలి. దాని గురించి మనం ఇతరులకు ప్రచురము చేయాలి. అది మనతో ఉంచుకోవడం కాదండి. ఎప్పటికీ దివ్యమైన సంగతి నింపబడి ఉంటామో మనం ఆగలేమండి. ఎప్పుడు చెప్దామా ఈ దినాల్లో మనము యేసు ప్రభు గురించి చెప్పడానికి ఆసక్తి చాలా మందికి లేదు. రోజుకి మనం ఎంతో మందిని కలుస్తుంటాం, అలాగే మనం ఎంతో మంది మనతోనే ఉంటారు, మన ఇంట బయట పనిచేసే కాడ, ఉద్యోగం కాడ. కానీ ఒక్క మాట ప్రభు గురించి చెప్పడానికి మనకేముండదు, మనసు రాదు, అసలు ఆలోచనే ఉండదు. దీన్ని బట్టి చూస్తే నీ హృదయం దేంతో నింపబడి ఉంది? ప్రియ సహోదరి సహోదర, దేంతో నింపబడి ఉందండి? ఒక్కసారి నువ్వేం చేయాలి? పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ప్రియమైన పిల్లారా, తర్వాత ఇక్కడ చదువుదాం. వచనం కూడా చదువుదాం. 16, 21, 23 చదువుదాం. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. వీరి నుంచి ఏమొస్తుందంటే రుచిగల మాటలు వస్తాయంట కదండి. రుచిగల మాటలు, రుచిగా ఉంటే ఎవరికైనా ఇష్టపడతారు కదా. అలాగనే నువ్వు జ్ఞానివైతే ఇంకా ఎలాంటి మాట రావాలి? అంటే రుచికరమైన మాటలు రావాలి. మీ మాట వింటే ఇతరులు ఏదో సంతోషపడాలి, ఆనందపడాలి, ఇంకాసేపు ఈయన మాట విందాం అనిపించుకోవాలి. చెప్పింది చాలే పో అన్నట్టుగా ఉండకూడదు. ఇది మీ మాటలు నువ్వు మాట్లాడుతావు, ఎవరైనా తిరస్కరిస్తున్నారంటే దాని అర్థము నీ హృదయము, నీ మాటలు రుచికరంగా లేవు, జ్ఞానివి కాదని దాని అర్థం. మనకు ఈ విషయాన్ని పని చేసుకోవాలి. ప్రేమంటున్నారా? రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానియపడి. చూడండి, వినువారికి మేలు కలిగించే మాటలు మావాలంట నీలో నుంచి. వినువారికి మేలు కలిగించే మాటలు కాదు, వీలు కలిగించే మాటలు కాదు. అదే రాయబడుతుంది ఏంటంటే వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమావృద్ధికరమైన, ఒక్కొక్క మాట మనం జాగ్రత్త చదవాలంటే, వినువారికి అవసరం బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే. అంటే నీవు మాట్లాడితే ఇంకొకరికి క్షేమము కలగాలి, మేలు కలగాలి. అర్థమైందండి? ఆ రీతిగా నీలో నుంచి వస్తున్న మాటలు ఉండాలి. కీర్తనకారులో ఏం కలుగుతుంది కదా, దివ్యమైన సంగతి గురించి నింపబడింది. రాజుల గురించి పలుకుతానంటున్నాడు. దేవుని ప్రజలైన మనం పెళ్లి కుమార్తెగా చెప్పని మనసు ఒప్పుకుంది కదా. ఒక పెళ్లి కుమార్తె ఏ రీతిగా అయితే తనకు కాబోతున్న భర్త గురించి ఏ రీతిగా తలస్తూ ధ్యానిస్తూ ఇతరులకు చెప్తూ ఉంటుందో అదే రీతిగానే విశ్వాస నీవు, ప్రభువులతో నింపబడిన నీవు, ప్రభువుకి స్థలం ఇచ్చిన నీవు, పవిత్రాత్మ నింపబడిన నీవు, ప్రియమైన పిల్లారా, నీ ప్రియుడైన యేసు క్రీస్తుని గురించి విషయంతో నింపబడి పెంచాలి. ప్రియమైన పిల్లారా, దాన్ని ప్రచురపరిచేవాడు ఉన్నారు. అది కూడా ఇతరులకు మేలు కలిగించేది మాటలు కలిగిన వాడు ఉన్నారు. అంతేగాని ప్రియులారా, ఈ నోటి నుంచి కీడు కలిగించే మాటలు కానీ రావడానికి వీలు లేదు. ఓరాలు మన హృదయంలో
అసూయ ద్వేషము చేత, పగ చేత, పదవి ఆకాంక్షతో ఏం చేశాడు? నింపబడి ఎన్నో మాటలు మాట్లాడాడు. చివరికి ఏమయ్యాడంటే నశించిపోవడం మనం చూస్తాం. ప్రాణంతోనే పాదం వెళ్ళిపోయిన వ్యక్తి, మొట్టమొదటి పాతంలో ప్రాణంతో వెళ్ళిపోయిన వ్యక్తి ఆయనే. తర్వాత పరిశుద్ధతలో ఎక్కడ కనబడ్డాడు? అందరు చనిపోయి పాత్రలకు పోతే ఈయన ప్రాణంతోనే వెళ్ళిపోయాడు పాత్రలోకి. ఎంత భయంకర పరిస్థితి, ఎంత వేదనకరమైన పరిస్థితి. ఒకసారి మనం పరిశీలించారు. అందుకు అంటున్నాడు, దీని ద్వారా వినువారికి క్షేమావృద్ధి కలిగించే మాటలు మాట్లాడాలి. కోరాసు మాట్లాడే మాటలు ఎంత మన తనతో పాటు ఇవాళ 250 మందిని, అనేక మందిని ఏమైనా నాశనానికి తీసుకెళ్తుంది. ఆ రీతి అన్ని మాటలు ఇతరులు నాశనం తీసుకెళ్ళి ఉండకుండా ఇతరులు రక్షించేది ఉండాలి, ఇప్పుడు మేలు కలిగించే ఉండాలి, ఇప్పుడు క్షేమం కలిగించేది ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అదే కొలసి 3:16 చదువుకుందాం. కొలసి 3:16 చదువుకుందాం. సంగీతముతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుతూ బుద్ధి చెబుతూ కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి జ్ఞానము చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనిది. ఎప్పుడు మనము ఈ యొక్క క్షేమావృద్ధి కలిగిన మాట మాట్లాడగలమంటే ద్వారా మన ఉదయం ఎప్పుడు కూడా ఏదైనా సంగీతముతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరొకరు బోధించుతూ బుద్ధి చెప్పుతూ కృపాసహితముగా మీ హృదయంలో దేవునికి చేయాలి జ్ఞానము చేస్తూ సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం సమృద్ధిగా మీరు నివసింపచేయాలి. దేవుని బిడ్డలైన మనము ఎప్పుడు కూడా ఏం చేయాలండి? మా హృదయంలో నిత్యం పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ అలమైన గానము చేస్తూ ఒకరికొకరు కలుసుకున్నప్పుడు దేవులారా పనికిరాని విషయాలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు చూసుకోకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుని ఏం చేయాలి? దేవులారా ఆత్మ విషయాలు నింపబడి ఇందులో హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ బలపరుచుకుంటూ ప్రార్థించుకుంటూ మొక్కలు ఉన్నట్లయితే నిత్యముగా ఏమవుతావు తెలుసా? నీలో కూడా ఎవరిదేమోదు ఆత్మ కూడా ఉంటావు. అప్పుడు ఎల్లప్పుడు నీలో ఏమవుతుంది? జీవితం నదులు దివ్యమైన సంగతులు ఏమవుతుంది? నీలో ద్వారా ఏమవుతుంది? ప్రవహిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ద్వారా అదే 4:6 కూడా చదవడం. కలిసి 4:6 కూడా ద్వారా ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యక్షం ఇవ్వలను అది మీకు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడు రుచికరంగా కృపాసహితంగానివ్వండి. చూసారండి, ప్రతి మనిషి ఎలాగ ప్రత్యక్షం ఇవ్వాలి అదంటే మీరు తెలుసుకున్న వారై ఉండాలి. మన మాటలంతా ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలని కూడా దేవుని వాక్యం చెబుతుంది. చివరిగా ప్రేమ ద్వారా 2వ తిమోతి రాసిన పత్రిక 1:14 చదువుకుందాం. 1:14 కూడా ఏమని చదువుతున్నాం? ప్రేమ ద్వారా 14 క్షమించాలి. 2వ తిమోతి రాసిన పత్రిక 1:14 నీకు అప్పగింపబడిన మంచి పదార్థములు మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన కాపాడము. మనకేమైపడిందంట? మంచి పదార్థం ఇవ్వబడిందంట. మనలో ప్రతి ఒక్కరు ఏముంది? మంచి పదార్థాలతో నింపబడేది. దేవుడు నిత్యం కూడా మంచి పదార్థంతో నింపుతున్నాడు. ఆ మంచి పదార్థం నింపబడినప్పుడు తను ఏం చేయాలంట? పరిశుద్ధాత్మ సహాయం జరిగిన కాపాడుకోవాలి. ఇదని దేవుని వాక్యం మనతో మాట్లాడింది. దేవుడు మనతో మాట్లాడాడు, అనేక మంచి విషయాలు ప్రయత్నించాడు కదండి. ద్వారా మొట్టమొదటిగా కోరాహు గురించి మనం నేర్చుకున్నాం. కోరాహు దైవ జనులు, దేవుని ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన దైవ జనుల ద్వారా ఏదైతే ఉపదేశం చేస్తూ నడిపిస్తున్నారో దాన్ని నచ్చగా పాతకాలం నుంచి ఏ పద్ధతి ఇచ్చిందో ఆ పద్ధతి అనుసరించి నడవాలని నీవు ఏం చేశారు? పదవి నాకు రావాల్సిన యాజకత్వం పోతుంది, ఎందుకంటే నేను ఇంటి పెద్దను కాబట్టి నేను యాజకుని కావాలి, కానీ వీళ్ళు యాజకత్వం ఉండాలని వారు హెచ్చించుకుంటున్నారని ఏం చేశారండి? ఆలోచన చేసుకొని తనతో కొంతమందిని గుంపు చేసుకొని దేవుని ఏర్పాటు చేసినటువంటి మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఎంత భయంకర పరిస్థితి! ప్రేమారా
చాలా సంఘంలో కూడా ఇలాంటి వారు లేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు దైవ చిత్తం తెలుసుకోకుండా ఏం చేస్తాం మనం? వారితో ఏకూపించడం వలన వారికే కాదు మనకి కూడా శిక్షలో, వారు పొందే శిక్షలో మనం కూడా ఏమవుతాం? పాలు భాగస్వామ్యం అవుతాం. అలాంటి స్థితిలో అతడు నశించిపోవడం అని చూస్తాం. అదే టైంలో అతని కుమారులు కొంతమంది తండ్రితో ఏకీవించలేదు, సపరేట్గా ఉన్నారు. నిజంగా ఎంత ధన్యులండి. ఈ దినాల్లో నయన ఏదో తప్పు చేశాడు అనుకోలేదు, మా అన్న సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే, కులస్తులు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే సపోర్ట్కి వెళ్ళిపోతారు. అందులో తప్ప గొప్ప అని చాలా మంది ఆలోచన చేయరు. మనకి శరీర సంబంధమైన బంధం వచ్చేస్తుంది. అందులో అన్యాయమా అక్కడ మంచిగా చెడ, పాపమా పుణ్యమా అనే ఆలోచన చేయరు. ఒకటే కారణం, వారితో పాటు నిలబడడానికి, వారితో పాటు నిలవడానికి ఒకటే కారణం, ఎందుకంటే వాళ్ళ బంధువులు కాబట్టి. బంధువులు వాళ్ళ తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కజనులు కావచ్చు, వెంటనే వారికి సపోర్ట్ చేసి ఏం చేస్తారు? ద్వారా వ్యతిరేకంగా ఏకీపించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ద్వారా ఒక్కరికే కాకుండా వారికి ఏకీపించిన వారందరికీ పనిష్మెంట్ వస్తుంది. ఏది కోరాకుతో పాటు కలిసినటువంటి దాతాను అభిరాములకి ఎలాంటి శిక్ష ఉందో, అలాగే ఇంక 250 మందికి శిక్ష వచ్చిందో, అలాగే వాళ్ళ మాట ఎవరైతే విని సపోర్ట్ చేశారో వాళ్ళు మిగతా ప్రజలకు శిక్ష వచ్చినట్టుగా ద్వారా వస్తుంది. అలా కాకుండా అందులో కొంతమంది కుమారులు తమ సపరేట్ గా ఉన్నారు. తర్వాత వారి జీవితంలో వారి సంతతి ఏమైంది? ఆశీర్వదించింది. దేవుని మందిరంలో పాటలు పాడేవారుగా, కావలి కారేవారుగా దేవుడు పిల్లలు నియమించబడి మందిర పరిచర్య చేసినప్పుడు మనం చూసుకుంటున్నాం. అందుకని ప్రియ సహోదరుగా దేవుడు నిన్ను పిలిచాడు, ఏర్పాటు చేస్తాడు, విడిచిపెట్టలేదు. అర్థమైందండి? కోరాకి ఇచ్చాడు పదవి, లేవి మందిరంలో పనిచేసి ఇచ్చాడు. అది సరిపోదు అన్నట్టుగా యాజకత్వం కూడా కోరుకున్నాడు. ద్వారా దేవునికి చిన్న పని ఇచ్చిండగా, దేవుని మందిరంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, చిన్న పని నీకు అప్పగిస్తే ఆ పనిలో ఉండి నమ్మకంగా పని చేయి. నీకు తగిన కాలంలో దేవుడికి తగినట్టుంటే జీవితం నీకు ఇస్తాడు. మర్చిపోకుండా ఏ పనిలో దేవుడు నియమిస్తాం ఏం చేయాలి? మనం ఉన్నప్పుడు నిత్యముగా దేవుని ఆశీర్వాదం అనుభవిస్తాం. అయితే అదొద్దని ఇంకా ఉన్నత పదవి కావాలి, ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి, అది కావాలని ఒకరు ఆశపడి ఒకవేళ చెప్పిన మాట వినకుండా ముందుకు సాగినట్లయితే కోరాకలాగా ఏమవుతాం? శిక్షింపబడవలసి కూడా వస్తూ ఉంటుంది. ప్రియమైన సోదర. కాబట్టి మనం ప్రత్యేకించుకున్నాం, మన బంధువులు సపోర్ట్ చేయడం కాదు, నువ్వు రక్తం సపోర్ట్ చేయడం కాదు. ద్వారా నువ్వు ఎవరి పక్షం? దేవుని పక్షం నిలబడాలి. దేవుని పక్షం నిలబడాలి. దేవుని చిత్తం మీద తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశం మీద తెలుసుకోవాలి. అంతేకాని శరీర సంబంధమైన బంధాలు బంధానికి నువ్వు కట్టుబడినట్లయితే దైవ బంధానికి నువ్వు కట్టుబడలేవు. అందుకే ఎవరన్నా వెంబడించాలనుకుంటే తండ్రి నేను అన్ని ప్రాణాసహితం త్యజించాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని చిత్తం నడవాలంటే చివరికి నీ సొంత ఇష్టాన్ని వదులుకోవాల్సి వస్తుంది. నీ మటుకు నువ్వు నష్టపోవాల్సి కూడా వస్తుంది. ఇది దేవుని ఉద్దేశంలో ఉన్న కార్యం కూడా. ఈ విషయాన్ని మర్చిపోకుండా కోరాకుమారులు మన జీవితం చేస్తున్నారు, మర్చిపోయాలి. దేవుడు మనల్ని వీధిని కట్టిన జనం మనం ఏం చేస్తాం? నేర్చేస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. అటువంటి ఆశీర్వాదం పొందడం మన ఉదయాలను దివ్యమైన సంగతి మంచి పదాలు చేద్దాం. ఆత్మసమైన విషయాలతో అవి నింపుకొని దాన్ని పలికే వారం ఇవ్వాలని తెలియసినట్లుగా ప్రార్థించుకున్నాను. దేవుడి వార్తలు దీవించాక ప్రభు రాకలాల్సినట్టు ఇంకా ఈ యొక్క ప్రత్యేక గ్రంథాన్ని మనం ప్రముఖ కొనసాగిద్దాం. ప్రభు నీ తండ్రికి తోడైన కళ్ళను శుద్ధ ప్రారంభం చేసుకుందాం. దేవుని వాక్యం ఉన్నట్టు సహోదరా ఒక దివ్యమైన సంగతిని గురించి నా హృదయం పొంగుతున్నది. ఈ రాత్రి ప్రశ్నలో దేవుని నీ హృదయం దేనితో పొందడం లేదు, దేనితో పొంగుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాలి. పెద్దమైనవి మనసులో పెట్టుకొని
వాళ్ళను గురించి వీళ్ళను గురించి వ్యర్థమైనది, అబద్ధమైనది, పనికి లానివి, లౌకిక సంబంధమైన నింపబడిన ప్రతి ఒక్కటే. ప్రియమైన బిడ్డారా, దేనికి వ్యతిరేకంగా, దైవ చిత్తానికి వ్యతిరేకంగా, దైవ సేవకు వ్యతిరేకంగా హృదయ పనికిరాని విషయాలు నింపుకొని ఉన్నట్లయితే నిత్యం పోరాటం నశించుకుంటాం. కానీ పోరా కుమారులు ఒక దివ్యమైన సంగతి చేస్తాం వాడు ఉదయం నింపుకొని ఉన్నారు. ఆ రీతిగా మంచి పదార్థం చేస్తాం నింపబడి ఉందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మంచిని మన ఒళ్ళలో ప్రారంభించాడు. ఆ మంచి చేత నింపుకొని, మంచి చేత నింపబడి ఆ మంచి దాన్ని మనం పొంగి వాళ్ళ అనుభవంలో ఉందాం. దివ్యమైన సంగతిని తెలుగు ఉపదేశించే వారికి ఉందాం, తెలియపరిచే వారికి ఉందాం. నిత్యముగా మనం కూడా దేవుని పరిచయాల గురించి అందరి అవకాశం గురించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, రాత్రి సమయంలో ఇప్పుడు వచ్చిన సందర్భాన్ని వందనాలు. ఒక్కరు బిడ్డతో మీరు మాట్లాడి ధైర్యపరిచి బలపరచండి అయ్యా. దివ్యమైన సంగతి చెప్పేట్టుగా అందరూ కూడా ఆ దివ్యమైన మంచి సంగతులు నింపబడి మరింతకు ప్రచురపరచడానికి తెలియపరికి సహాయం చేయండి. మాలో వచ్చేటన్నీ కూడా క్షేమాభికరమైన మాటలు రావాలా ప్రభు, ఇతరులకు మేలు కలిగించే మాట రావాలి. ఆ దివ్యమైనటువంటి మహిళల సంగతి మంచి పదార్థం నింపబడి జీవితం మాకు అందరికీ అనుగ్రహించండి. ఆ యొక్క ప్రభు మీ దాఖలు కొరకు కూడా ప్రభుత్వాన్ని తెలియపరచుకోవడానికి కాపాడని పరిశుద్ధాత్మను సహాయం చేయండి. మహిళ తెచ్చుకోమని దీవించమని నాకు తిరిగి వచ్చి ప్రభా తిరిగి ప్రభావం తండ్రి కలిసినంత భాషించాలి. ఇలాగ ఆలస్యమైతే అందరినీ సరే కలిసిపోయి చూపించండి. ఇలాగ ఆలస్యమైతే ప్రభావ తిరిగి కలుసుకునే బాబాయ్ దయచేయండి. నాకైతే మేము అందరూ దీవించండి. దేశంలో ప్రాసనం పొంది నా తన దేవుని ప్రేమయుక్తమైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మకంగా సాపాల్సింది రోజు మీకు అందరికి కూడా పొడిచినప్పుడు అందరికీ కూడా నేను డాక్టర్ నడిపించుకుంటాను.